ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 3. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. టాంజిరో డీమన్ స్లేయర్ గా సెలెక్ట్ అయ్యి తన ఫస్ట్ మిషన్ కోసం నార్త్ వెస్ట్ వెళ్తాడు. ఒక ఊర్లో ప్రతి రాత్రి అమ్మాయిలు మాయమవుతూ ఉంటారు. టాంజిరోకి డీమన్ స్మెల్ భూమిలో నుంచి వస్తుంది. ఆ రోజు నైట్ డీమన్ ఇంకొక అమ్మాయిని భూమిలోకి లాగేస్తాడు. టాంజిరో స్మెల్ బట్టి డీమన్ దగ్గర నుంచి అమ్మాయిని బయటికి లాగి కాపాడతాడు. ఈ డీమన్ సూపర్ న్యాచురల్ డీమన్, స్పెషల్ పవర్స్ ఉంటాయి. ముగ్గురిలాగా మారి టాంజిరోతో ఫైట్ చేస్తాడు. వయసులో ఉన్న అమ్మాయిలు రుచిగా ఉంటారని డీమన్ వాళ్ళని కిడ్నాప్ చేసి తింటూ ఉంటాడు. తిన్న వాళ్ళకి సంబంధించిన వస్తువులు తన దగ్గర పెట్టుకుంటాడు. డీమన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. నెజుకో బాక్స్ నుంచి బయటికి వచ్చి టాంజిరోతో పాటు డీమన్ తో ఫైట్ చేస్తుంది. డీమన్ కి డీమన్ స్లేయర్ ఒక డీమన్ తో ఎందుకు ఉన్నాడు అని అర్థం కాదు. నెజుకో నిద్రపోతూ ఉన్నప్పుడు ఉరోకో దకి నెజుకోని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనుషులు మంచివాళ్ళు, మనుషుల్ని కాపాడాలి, డీమన్ శత్రువులు అనుకునేలా చేశాడు. నేల మీద ఒక డీమన్ ఉంటుంది. టాంజిరో నెజుకోతో అమ్మాయిని కాపాడమని భూమిలోకి వెళ్తాడు. అక్కడ మొత్తం లిక్విడ్ లాగా ఉంటుంది. డీమన్ తిన్న మనుషుల బట్టలు ఉంటాయి. ఇంతమంది అమ్మాయిల్ని తిన్నాడు అని టాంజిరోకి డీమన్ మీద కోపం వస్తుంది. బ్రీతింగ్ టెక్నిక్ తో 2 డీమన్స్ ని ఓడిస్తాడు. నేల మీద ఉన్న డీమన్ తో నెజుకో ఫైట్ చేస్తుంది. డీమన్ నెజుకో స్ట్రాంగ్ గా ఉంది, చాలా మందిని తిని ఉంటుంది అనుకుంటాడు. డీమన్ నెజుకో మొహం మీద గాయం చేస్తాడు. టాంజిరో వచ్చి డీమన్ ని ఓడిస్తాడు. ఉరోకో దకి టాంజిరోకి ఒక విషయం చెప్తాడు. ప్రపంచంలో ఒకే డీమన్ తన బ్లడ్ తో మనుషుల్ని డీమన్ లాగా మార్చగలడు. 1000 years ముందు ఫస్ట్ డీమన్ అయిన అతను ముజాన్ కి నెజుకోని మనిషిలా ఎలా మార్చాలో తెలిసి ఉండొచ్చు. కానీ ముజాన్ ఒక డీమన్ స్లేయర్ కి శత్రువు. టాంజిరో డీమన్ ని ముజాన్ ఎవరో తెలుసా అని అడుగుతాడు. డీమన్ భయపడుతూ చెప్పలేను అంటాడు. ముజాన్ డీమన్ తో నా గురించి ఎవ్వరికి చెప్పొద్దు, ఒకవేళ చెప్తే నాకు తెలుస్తుంది, ఎవరికి చెప్పొద్దు అంటాడు. అందుకే డీమన్ టాంజిరోకి ముజాన్ ఎవరో చెప్పడు. టాంజిరో డీమన్ ని చంపేస్తాడు. ఈసారి కూడా ముజాన్ గురించి తెలుసుకోలేకపోయాను అని బాధపడతాడు. నెజుకో తనకి తగిలిన దెబ్బలు నయం చేసుకోవడానికి గోడకి ఆనుకొని నిద్రపోతుంది. టాంజిరో కాపాడిన అమ్మాయిని ఆ ఊరిలో అతనికి అప్పచెప్పి నెజుకోని బాక్స్ లో పెట్టి అక్కడి నుంచి వెళ్తాడు. కాకి వచ్చి టోక్యోలో నెక్స్ట్ మిషన్ కి వెళ్ళాలి అంటుంది. టాంజిరో అక్కడికి వెళ్లేసరికి నైట్ అవుతుంది. నైట్ అయినా టోక్యోలో అందరూ బయట తిరుగుతూ ఉంటారు. వెలుతురుగానే ఉంటుంది. టోక్యోలో పెద్ద బిల్డింగ్స్, టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోతాడు. నెజుకో టాంజిరోతో నడుస్తూ నిద్రపోతుంది. టాంజిరో చాలా టైర్డ్ గా ఉంటాడు. ఒక షాప్ కి వెళ్లి ఉదోన్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటాడు. అప్పుడు ఒక స్మెల్ వస్తుంది. తన ఫ్యామిలీని చంపిన డీమన్ స్మెల్. ఆ డీమన్ ముజాన్. టాంజిరో ఫ్యామిలీని చంపింది ముజాన్ మనిషిలా యాక్ట్ చేస్తాడు. వైఫ్ కూతురు ఉంటారు. వాళ్ళిద్దరూ మనుషులే. వాళ్ళకి ముజాన్ డీమన్ అని తెలియదు. టాంజిరో ముజాన్ ని ఆపగానే ముజాన్ తన పక్కన వెళ్తున్న అతనికి గాయం చేస్తాడు. అతను డీమన్ అయి అక్కడ ఉన్న తన వైఫ్ ని అటాక్ చేస్తాడు. టాంజిరో డీమన్ ని ఆపడానికి వెళ్తాడు. ముజాన్ తన ఫ్యామిలీతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. టాంజిరో ముజాన్ తో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను, నిన్ను నా చేతులతో చంపేస్తాను అని అరుస్తాడు. టాంజిరో డీమన్ ని ఆపుతూ ఉంటాడు. పోలీస్ టాంజిరోని లెగవమంటారు. ఒక ఆమె చేతికి గాయం చేసుకుంటుంది. తన స్మెల్ వల్ల ఎవ్వరికి ఏమీ కనిపించదు. ఆమె డీమన్. ఒక డాక్టర్ కూడా, తమాయో. తనకి హెల్ప్ గా ఒక అబ్బాయి ఉంటాడు, యూషిరో. ముజాన్ తన ఫ్యామిలీని ఇంటికి పంపించి 2 డీమన్స్ ని హనాఫుదా ఇయర్ రింగ్స్ వేసుకున్న అబ్బాయిని చంపేయండి అని చెప్తాడు. ముజాన్ కి హనాఫుదా ఇయర్ రింగ్స్ వేసుకున్న ఇంకో అతను గుర్తొస్తాడు. యూషిరో టాంజిరో నెజుకోని వాళ్లతో తీసుకువెళ్తాడు. యూషిరో తన పవర్స్ తో ఇల్లు ఎవరికి కనిపించకుండా దాచిపెడతాడు. డీమన్ అయిన అతన్ని కింద సెల్లో పెడతారు. అతని వైఫ్ కి తమాయో ట్రీట్మెంట్ చేస్తుంది. తమాయో ముజాన్ని ఓడించాలి అని చూస్తుంది.
తమాయో బ్రతకడానికి మనుషుల నుంచి రక్తం తాగకుండా తన బాడీ యూషిరో బాడీని అడ్జస్ట్ చేసింది. వాళ్ళు మనిషి బ్లడ్ కొంచెం కొనుక్కొని తాగుతూ ఉంటారు. పేదవాళ్ళ నుంచి కొంచెం బ్లడ్ కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ బ్లడ్డే రోజు తాగుతూ ఉంటారు. తమాయో యూషిరోని డీమన్ చేసింది. మనిషిని డీమన్ గా మార్చడం ముజాన్ ఒక్కడే చేయగలడు. 2000 సంవత్సరాలలో తమాయో యూషిరో ఒక్కడినే డీమన్ లా మార్చగలిగింది. తమాయో ట్రీట్మెంట్ చేసిన నయం కాని డిసీజెస్ ఉన్న వాళ్ళని, బ్రతకడానికి అవకాశం లేని వాళ్ళని డీమన్స్ గా మార్చడానికి ట్రై చేస్తుంది. మార్చే ముందు మీరు డీమన్స్ అవ్వడానికి ఒప్పుకుంటున్నారా అని అడుగుతుంది. వాళ్ళు ఒప్పుకున్నాకే డీమన్ గా చేస్తుంది. టాంజిరో తమాయాని నమ్ముతాడు. టాంజిరో డీమన్ ని మనిషిగా చేసే మార్గం ఉందా అని అడుగుతాడు. తమాయో ఉంది, కానీ ఇప్పుడు నాకు తెలియదు. ఖచ్చితంగా తెలుసుకుంటాను. నాకు రెండిట్లో నీ హెల్ప్ కావాలి. ఒకటి, నెజుకో బ్లడ్ మీద రీసెర్చ్ చేయడానికి నీ పర్మిషన్ కావాలి. 2, ముజాన్ క్రియేట్ చేసిన స్ట్రాంగ్ డీమన్స్ బ్లడ్ శాంపిల్స్ ఎన్ని వీలైతే అన్ని కావాలి. నెజుకో చాలా స్పెషల్. 2 years నుంచి నిద్రపోయింది. ఏ డీమన్ అయినా బ్లడ్ లేకుండా ఇన్ని రోజులు ఉండడం కష్టం. నెజుకో బ్లడ్ స్ట్రాంగ్ డీమన్స్ బ్లడ్ మీద రీసెర్చ్ చేసి నేను డీమన్ ని మనిషిగా మార్చే మార్గం కనిపెడతాను అంటుంది. టాంజిరో ఒప్పుకుంటాడు. ముజాన్ టాంజిరోని చంపమని పంపిన డీమన్స్ వాళ్ళ పవర్స్ తో తమాయో ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. మేల్ డీమన్, ఫీమేల్ డీమన్. ఫీమేల్ డీమన్ 2 బాల్స్ గట్టిగా విసిరేసి ఇల్లు మొత్తం కూల్చేస్తుంది. యూషిరోని చంపేస్తుంది. యూషిరో తల మళ్ళీ జనరేట్ అవుతుంది. ఇద్దరు డీమన్స్ 12 బ్లడ్ మూన్స్ డైరెక్ట్ గా ముజాన్ కింద పనిచేస్తారు. 2 డీమన్స్ ముజాన్ క్రియేట్ చేసిన డీమన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. టాంజిరో డీమన్ బ్లడ్ శాంపిల్ తీసుకొని తమాయో రీసెర్చ్ చేయడానికి ఇవ్వాలి అనుకుంటాడు. ఫీమేల్ డీమన్ కి 4 చేతులు వస్తాయి. 4 బాల్స్ ఉంటాయి. మొత్తం 6 చేతులు 6 బాల్స్ తో అటాక్ చేస్తుంది. బాల్ ఎటు వెళ్లాలో మేల్ డీమన్ కంట్రోల్ చేస్తాడు. యూషిరో టాంజిరోకి ఒక పవర్ ఇస్తాడు. బాల్స్ ఎటు వస్తున్నాయో ఆరో ద్వారా తెలుస్తుంది. టాంజిరో మేల్ డీమన్ తో, నెజుకో తమాయో యూషిరో ఫీమేల్ డీమన్ తో ఫైట్ చేస్తారు. టాంజిరో నెజుకో డీమన్స్ తో ఫైట్ చేసి గెలవగలరా? డీమన్ బ్లడ్ శాంపిల్ తీసుకోగలరో లేదో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.